మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టీడీపీలో 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గల నాయకుడు, ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న మోమిన్ అహ్మద్ హుస్సేన్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, మొదటగా మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి నేను రాజకీయాల వైపు ప్రభావితం కావడం జరిగింది. ఇంత సేవ టీడీపీకి చేసినా కూడా మీకు ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడానికి కారణం ఏమి? ఎమ్మెల్యేగా ఉన్న వారికి రెండవ వ్యక్తికి సెకండరీ లీడర్షిప్ ఎదగడానికి అవకాశమే ఇచ్చే పరిస్థితి లేదు. ఎదగనివ్వరు. మరీ ముఖ్యంగా రాయలసీమలో అసలు ఎదగనియరు. ఈ గొడవ ఎప్పుడు స్టార్ట్ అయింది? అదే మొదటి నుంచి అదే పరిస్థితి. ఎప్పుడైతే నాకు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు, తెలుగుదేశంలో టీడీపీ వల్ల పెళ్లి పోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. సార్ మీరు వెంగళరెడ్డి గారితోనే పనిచేసిన వ్యక్తి సార్. మీరు అంటే ఈ విధంగా ఎదుర్కోలేకపోతున్నారంటారా? రెడ్డి గారు ఆయన ఆలోచన విధానం వేరు. ఆయన తన తోటి కార్యకర్త ఎదిగినా కానీ ఆయన గౌరవించేవాడు, సంతోషించేవాడు. సార్ ఒక్క మాట, మీరు మీ మోమిన్ కుటుంబం అంటేనే కాంగ్రెస్ సార్, ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉంది. మోమిన్ కుటుంబం అంటేనే కాంగ్రెస్ కుటుంబం. మీరు కాంగ్రెస్ వదిలి టీడీపీలోకి ఎందుకు వెళ్ళారు? కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారంటే నేను వీరాభిమాని. అయినా కూడా మీరు ఆయనకే సపోర్ట్ చేశారు. హుస్సేన్ సాగు మరణం అంటారు. హుస్సేన్ సాగు మరణాంతరము ఒకటి మీరు గమనించాలి. అంటే అది ప్రజాస్వామ్యమా? జరిగిన దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే మనం ఎదుర్కోవాలి. సరే సార్, ఆ విషయం పక్కన పెడదాము. మీరు పార్టీ మారడానికి ప్రధాన కారణం చెప్పండి సార్. 12 ఏళ్ళు నేను అనంతపురం జిల్లాలో అబ్జర్వేట్ చేస్తే 10,000 రూపాయలు జేబులో పెట్టుకుపోతే టైర్ పంచర్ అయితే వేసుకోకుండా ఆగిపోతామని చెప్పి ఆ 10 రూపాయలు భద్రపరుచుకొని పంచర్ అయితే వేసుకొచ్చాని ఉపవాసం వచ్చిన రోజులు ఉన్నాయి. అటువంటి కష్టం చేస్తే పార్టీ గుర్తించలేదంటారా? పార్టీ నన్ను గుర్తించి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్. మీరు పార్టీ మారిన దానికి కరెక్ట్ సమాధానం చెప్తలేరు సార్. లోకేష్ చిత్తూరు పర్యటన నేను ఆయన వెంట పోయా, కడప ఆయన వెంట తిరిగా, అదేవిధంగా కర్నూలు సందు తిరిగా ఆయన వెంట. మరి ఆత్మకూరు వచ్చినప్పుడు కనీసం నేను లోపల పోయే సందర్భంలో మా ముస్తఫా గేట్ అవతలనే ఆపేశారు. అక్కడే హట్ అయ్యా. గేట్ కాడ అందరికీ ఆపారు, అక్కడ బాధపడ్డా. అంటే ఆ విధంగా అవమానించారు కాబట్టి పార్టీ చెప్తా. అంత కంక్లూజన్ వచ్చింది. నువ్వు ఒకసారి వైసీపీకి పోయి వచ్చావన్నా, వైసీపీ పోయి వచ్చావు, పార్టీ నాది, ఐఎమ్ టీడీపీ అన్నా. ఇంత అవమానం జరిగిన తర్వాత మీరు అధిష్టానానికి ఈ విషయం చెప్పలేదా సార్? చెప్పాను. అవమానం చేశారు, దొబ్బారు, బయటికి దొబ్బారు, మా వాళ్ళకి రానియలేదు, నన్ను దొబ్బారు, నన్ను కిందికి లాగారు. ఏమో ఆత్మధైర్యాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం నాకేంటి? సరే సార్, మీకు ఇన్ని అవమానాలు జరిగిన కారణంగానే మీరు పార్టీ వీడారని అంటున్నారు. ఇప్పుడు మీరు వైసీపీలో మీకు సరైన గౌరవం దక్కిందంటారా? అక్కడ దొరకనటువంటి గౌరవం జగన్మోహన్ రెడ్డి కాడ దొరికింది. ఈ రాజకీయాలు ఇట్నే కంటిన్యూ చేస్తారా, లేదా మీ కొడుకుని ఏమన్నా పార్టీలో బలోపేతం చేసే ఆలోచనలు ఉన్నాయా? చివరి రక్తం పట్టు వరకు ప్రజల కోసం నేను రాజకీయాలు చేస్తూనే ఉంటా.